యాహ్! చెప్పండమ్మా ఏమైంది? సార్ నాకిక్కడ ఈ 2 వేళ్ళు కొంచెం చొట్టబడినట్టు అనిపిస్తున్నాయి సార్. ఓకే. ఎక్కువ ఫోను చూస్తారా? ఓకే. ఎన్ని రోజులైంది బెండ్ మీకు స్టార్ట్ అయ్యి? ఒక 1 ఇయర్ అట్లా అయిపోయింది సార్. ఓకే. ఈ ఫింగరే. ఈ ఫింగరే సార్. 2 మిగతా ఫింగర్ అన్నీ 2 కరెక్టే. ఫింగర్స్ ఇలా చూపించండి ఒకసారి. ఓహ్! ఇదొక్కటే బెడ్ సడెన్‌గా కంప్లీట్‌గా సెపరేట్ అయిపోయింది. హ్మ్. నువ్వు మాకు యాక్చువల్లీ క్లాసికల్ ఎగ్జాంపుల్ యాక్చువల్లీ. ఏం చేయకూడదు అని చెప్పేదానికి మెయిన్ ఇది బాగా యూజ్ అవుతుంది ఇలా బేసిక్‌గా. ఇలా పెట్టినా కూడా ఇది సెపరేట్ అయిపోతుంది సార్. అదే. మొత్తం బట్ వచ్చేసింది. ఇప్పుడు ఎన్ని రోజులైంది ఇప్పుడు మీకు స్టార్ట్ అయ్యి 1 ఇయర్ నుంచా? మోర్ దెన్ 1 ఇయర్ నుంచి అయితుంది. ఆ! కానీ దీని నుంచి స్పెషల్‌గా వచ్చే పెయిన్ ఏం లేదు. బట్ ఇట్లా చూసుకున్నప్పుడు మాత్రం ఇది సెపరేట్ డిఫరెన్స్ అయిపోతుంది. ఇదొక్కటి మాత్రం సెపరేట్ ఫింగర్ అంతా సెపరేట్‌గా యాహ్! ఉన్నట్టుగా అనిపిస్తది. ఈ 3 వేళ్ళు ఒక దగ్గర ఉన్నట్టు, ఈ ఫింగర్ ఒక దగ్గర ఉన్నట్టు కనపడుతుంది బేసికల్లీ. రైట్. తిమ్మిరిలాగా అట్లా ఏమైనా ఉంటుంది? అదంతా ఏం లేదు. ఓన్లీ షేప్ మీకు షేప్ షేప్. చేంజ్ అయింది. ప్లస్ కొంచెం కంప్లీట్‌గా ఈ 3 ఇక్కడ ఉంది. ఇదొకటి ఇట్లా సెపరేట్‌గా కనిపిస్తా ఉంది అనిపిస్తుంది. బేసికల్లీ. రైట్. ఓకే. సో చూసారు కదా ఇప్పుడు ఈ ప్రాబ్లం గురించి. ఈ ప్రాబ్లం ఎలా వస్తుంది? ఎందువల్ల వస్తుంది అని మనకు ఒక టాపిక్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఓకే. ఇప్పుడు మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ నవ్ ఏ డేస్ ఇప్పుడు ఫోన్ పట్టుకున్నప్పుడు మనం దిస్ ఈస్ ద రెగ్యులర్ పొజిషన్, లేకపోతే ఇది రెగ్యులర్ పొజిషన్ యు ఆర్ మెయింటైనింగ్. ఇప్పుడు యు ఆర్ టేకింగ్ యూజింగ్ దిస్ అండ్ యు ఆర్ స్వైపింగ్ లైక్ దిస్ అండ్ యు ఆర్ యూజింగ్ ద సపోర్ట్ విత్ దిస్ ఫింగర్ యాక్చువల్లీ. ఈ ఫింగర్‌ని యూజ్ చేయడం వల్ల ఎక్కువ సేపు మనం ఈ ఫింగర్‌ని ఇలా వాడడం వల్ల, ఈ పొజిషన్‌లో ఇలా పెట్టుకొని ఇలా స్వైప్ చేస్తూ ఉండడం వల్ల మనకు ఈ ఫింగర్ అనేది స్ట్రైట్‌గా ఉండాల్సింది కొంతమందికి ఇలా వెళ్ళిపోతుంది. ఇది ఇటు లాగా వెళ్ళిపోతుంది. అంటే ఆల్మోస్ట్ జెడ్ షేప్ డిఫాల్ట్ లాగా తయారవుతూ ఉంటుంది. దిస్ ఈజ్ జస్ట్ ఏ సింపుల్ ఓవర్ యూసేజ్ వల్ల. బట్ నా అడ్వైజ్ సార్ దీనికి సంబంధించి ఏంటి అంటే ఎంత వీలైతే అంత ఫస్ట్ థింగ్ ఈ పొజిషన్‌తో ఈ ఫోన్‌ని హోల్డ్ చేయడానికి కంప్లీట్ ఎంత వీలైతే అంత అవాయిడ్ చేయండి. అండ్ ఈ పొజిషన్‌ని మెయింటైన్ చేయండి. అండ్ వన్ మోర్ థింగ్, ఇలా ఉండే వాళ్ళు కూడా కొన్నిసార్లు ఏమవుతుంటుందంటే కాల్షియం, మెగ్నీషియం ఒకటి కూడా వన్ ఆఫ్ ద హైపోకాల్షియమే అంటాం. అంటే దీన్ని కార్పోరల్ స్పాజమ్ అంటే కొంచెం ఈ పొజిషన్ లాగా చేంజ్ అవ్వడము, కొంచెం ఊరికి అంటే ఇట్లా చేతులు ఇట్లా పట్టేయడం లాంటివి ఇవి కూడా వస్తూ ఉంటుంది కొంతమందిలో. దాంతో పాటు ఈ పొజిషన్ వస్తుంది అంటే క్లినికల్ మీరు ఇఫ్ యూ సీ యువర్ ఆర్థోపెడిక్ సర్జన్ దే విల్ ఎగ్జామిన్. ఒక్కసారి దీంట్లో ఎక్కువ ఈ పొజిషన్ పోతుందా అనేది కూడా అడుగుతూ ఉంటాము. ఎర్లీ మార్నింగ్ జాయింట్స్‌లో కూడా స్టిఫ్‌నెస్ లాంటిది ఏమైనా అవుతుందా? పెయిన్స్ ఏమైనా వస్తున్నాయనేది చెక్ చేసుకొని దానికి సంబంధించిన వేరే రిలేటబుల్ కాజెస్ ఏమైనా ఉన్నాయనేది కూడా ఒకసారి నోట్ చేసుకుంటాం. బట్ మా సైడ్ నుంచి ఫోన్ వరకు మాత్రం నార్మల్ పొజిషన్, రెగ్యులర్ పొజిషన్ ఈ పొజిషన్‌ని మెయింటైన్ చేయండి. ఈ పొజిషన్‌ని కంప్లీట్‌గా అవాయిడ్ చేయండి. వెనెవర్ నైట్ పూట పడుకొని ఈ పొజిషన్‌లో పెట్టుకొని ఫోన్ చూడడం ఇట్లాంటిది కూడా వీలైనంత వరకు ఆఫ్టర్ 9, 10 వీలైనంత వరకు యూ జస్ట్ అవాయిడ్ ఫోన్ బేసికల్లీ. చెప్పడం ఈజీ బట్ యూ హావ్ టు ఫాలో. ఓకే. థాంక్ యూ.